ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఎప్పుడైతే జియో యొక్క ప్రైసెస్ రీఛార్జ్ ప్రైసెస్ ఎప్పుడైతే హైక్ అయిపోయాయో లైక్ దిస్ 25% నుంచి 30% వరకు, అప్పటి నుంచి చాలామంది 5Gని వాడడమే వదిలిపెట్టేశారన్నమాట. అలాంటప్పుడు మన యొక్క మొబైల్లో మనం ట్రూ 5Gని మనం ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, దీంతో పాటుగా మనం అన్లిమిటెడ్ డాటాని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదన్నమాట. జస్ట్ మీరు జియో సిమ్ని యూజ్ చేస్తున్నట్లయితే మీ యొక్క మొబైల్లో మీరు మై జియో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నా మొబైల్లో ఆల్రెడీ మై జియో అప్లికేషన్ అయితే ఉంది. ఇన్ కేస్ మీ యొక్క మొబైల్లో లేనట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదనుకుంటే అప్డేట్లో ఉంటే మీరు ఈ అప్లికేషన్ని అప్డేట్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఉండి కూడా అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ విధంగా మై జియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంటుంది, దాని పక్కనే మనకు ఒక యారో సింబల్ అయితే కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ యారో సింబల్ పైన మీరు వన్స్ టచ్ అయితే చేసుకోండి. ఈ విధంగా టచ్ చేసుకున్న మరుక్షణమే మనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడనే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, కంగ్రాచులేషన్, మనకు ట్రూ 5G ప్రజెంట్ అవైలబుల్లో ఉంది, ఇప్పటికీ మనం యూజ్ చేసుకోవచ్చు అని ఆటోమేటిక్గా మనకు ఇక్కడనే రావడం జరిగింది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా గెట్ స్టార్టెడ్ ఆప్షన్ వాళ్ళు ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మరుక్షణమే టోటల్గా మన యొక్క హ్యాండ్సెట్ మనకు సపోర్ట్ చేస్తుందా లేదా, దీంతో పాటుగా మీ యొక్క మొబైల్ ప్రజెంట్ అప్డేట్లో ఉందో లేదో మీకు అడుగుతుందన్నమాట. ఇన్ కేస్ లేనట్లయితే మీరు అప్డేట్ నో పనులు ఇక్కడనే చేసుకోండి. ప్రజెంట్ అయితే నా యొక్క మొబైల్ అప్డేట్లో ఉంది కాబట్టి ఐ హ్యావ్ అప్డేట్ నేను క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది. వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు మళ్ళీ మనకు 5G సెట్టింగ్స్ని చెక్కింగ్ చేసుకోమంటుంది అన్నమాట. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గో టు సెట్టింగ్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లోకి అయితే ఇది తీసుకెళ్తుంది అన్నమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోండి. మీరు ఏదైతే సిమ్ని యూజ్ చేస్తున్నారో సింపుల్గా ఆ సిమ్ కార్డ్ని ఈ విధంగా మీరు చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకొని దీంట్లో మీకు ప్రిఫరెన్స్డ్ నెట్వర్క్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. సింపుల్గా ఇక్కడ నుంచి ఈ ఆప్షన్ వాళ్ళు ఇక్కడైతే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా లేదన్నమాట. ఇక్కడ మీరు ఆటో ఆప్షన్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. లైక్ దిస్ అది 4G కావచ్చు, 5G కావచ్చు, 3G కావచ్చు, 2G కావచ్చు, మనకు ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ప్రజెంట్ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు బోత్ సిమ్లో 5G అయితే రావడం జరిగింది. మీరు పైన చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు 5G అయితే రావడం స్టార్ట్ అవ్వడం జరిగింది అన్నమాట. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మ్యాస్టేజ్గా బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ గెట్ స్టార్ట్ మళ్ళీ ఇక్కడనే చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా ఇది చెక్ చేస్తుంది. ఆల్రెడీ మనం ఆటోమేటిక్గా మనం అన్ని సెట్టింగ్స్ అయితే చేసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు 5G కూడా పైన వచ్చేసింది కాబట్టి సింపుల్గా మీరు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఒక్కసారి ఇక్కడ నుంచి మీరు రీఛార్జ్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా మీకు 5G అయితే ట్రూ 5G అయితే మీకు యాక్టివేట్ కావడం జరుగుతుంది. దెరాఫ్టర్ మీరు అన్లిమిటెడ్గా యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్గా మీకు కావాలి అనుకుంటే నేను ఇక్కడ నుంచి స్పీడ్ టెస్టింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లైక్ దిస్ నేను సింపుల్గా గో ఆప్షన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా పైన చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా ట్రూ 5G అయితే వస్తుంది. దాదాపుగా 460 నుంచి 500 Mbps స్పీడ్ అయితే నాకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే కావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ ట్రూ 5Gని మీరు ఫ్రీగా అయితే ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.